165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. అంటే 1980స్‌లో ఆ టైంలో 'ఖైదీ' సినిమా చూసేటప్పుడు మీకొచ్చిన ఆ ఫీలు, ఇప్పుడు మళ్ళీ 'విశ్వంబరా'లో చిరంజీవి గారితో చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే అన్నయ్యతో నేను కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. హ్మ్. 'ఆజ్ కా గుండారాజ్' అంతా నేను కెమెరా అసిస్టెంట్‌ని అన్నయ్యతో. ఓకే. ఏ మూవీకి సార్? 'ఆజ్ కా గుండారాజ్' అని మన హిందీ. జెంటిల్‌మెన్ హిందీ. ఓకే. జెంటిల్‌మెన్ హిందీ. హుహు. 'ఆజ్ కా గుండారాజ్' గ్యాంగ్ లీడర్ హిందీ. సారీ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్. ఓకే. ఎన్ఎన్‌సిపి డైరెక్షన్‌లో. హుహు. అంతేనా? అంతే. ఎన్ఎన్‌సిపి గారి డైరెక్షన్‌లో జరిగిందంటే 'తేజాబ్' హ్మ్. తీశారు కదా! ఆయన డైరెక్షన్‌లో పిఎస్ ప్రకాష్ గారి కెమెరా. ఓకే. నేను ఆపరేటర్‌గా చేశాను ఆ సినిమాకి. ఇంకా అంతకు ముందు కూడా పరిచయాలు ఉన్నాయి. ఇంట్లో మాకు అన్నయ్య ఫ్యామిలీతో కానీ బాగా. అలా 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 కొంచెం ఏమైపోయిందంటే మధ్యలో ఇండస్ట్రీలో వచ్చిందని డైరెక్టర్ అవ్వడం. ఇంకా అలా అలా కలిసి బాగా ఉండింది. కానీ నేను ఎప్పుడు అన్నయ్యతో టు బీ ఫ్రాంక్ విత్ అన్నయ్యతో నేను యాక్ట్ చేస్తాను. ఎందుకు నేను యాక్టర్‌గా చెప్పలేదు. ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తానేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది తప్ప ఆ! యాక్టింగ్ అన్నది నేను నిజంగా ఊహించింది అన్నయ్యతో అంటే అన్నయ్యతో చేస్తే చాలరా అన్ని ఆర్టిస్టులు ఒక 100 మంది దాకా నేను చూసుంటా నా లైఫ్‌లో. వేషం ఇది నేను చెప్పేది తర్వాత లైమ్ లైట్‌కి వచ్చిన ఆర్టిస్టులే. యాహ్! సార్. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడే చెప్పిన మాటలు ఇవి. అన్నయ్య సినిమాలో ఒక్క వేషం పడితే భలే ఉంటదా చిన్నదైనా. అలాగూ సడెన్‌గా నాకు మన వశిష్ఠ్ ఫోన్ చేసి ఇలాగ గురూజీ వేషం ఇది గురూజీని పిలుస్తున్నాను. వేషం ఇది అన్నాడు. ఏంటండి నాకు అప్పటికి ఆ హీరో చెప్పట్లే. ఎవరు మెగాస్టార్. ఫస్ట్ ఐ వాస్ ఆ! థ్రిల్డ్ అనుకున్నా. కట్ చేస్తే అన్నయ్య ఎంట్రీ, నా ఎంట్రీ ఒకేసారి. లొకేషన్‌లో ఇది షెడ్యూల్ కూడా. ఆ! సినిమా బిగినింగ్ మాతోనే స్టార్ట్ అయింది. ఓకే. వెళ్తే ఆ క్యారెక్టర్ అక్కడ చూస్తే మా ఇద్దరికే మొత్తం జరుగుతోంది వర్క్. హ్మ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అన్నయ్య అయితే అల్టిమేట్ అండర్‌స్టాండింగ్ గాని స్పాట్‌లో ఎక్కడ ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వం. అన్నయ్య దగ్గర రజనీకాంత్ గారి దగ్గర కూడా అంతే. రజనీ సార్ దగ్గర కూడా. ఇంత కూడా అసలేంటో మనమే కొంచెం ఎక్కువ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే నాకు. మనం కొంచెం ఎక్కువ చేసినట్టున్నాయి వాళ్ళ స్పాట్‌లో అని. ఎందుకంటే అలా ఉంటారు ఆయన. ఓకే. అన్నయ్య కూడా అంతే. వాళ్ళ అన్నయ్య కూడా అంతే. అస్సలు మాకు 'హరిహర వీరమల్లు' కూడా పవన్ కళ్యాణ్ కూడా అంతే. కాకపోతే మొన్న చేసిన షెడ్యూల్‌లో పాపం ఆయనకి ఎక్కడ టైం ఉండేది టైం పాపం. ఉండేది. అక్కడ కూడా టు బీ ఫ్రాంక్ అండి స్పాట్‌గా ఆయన ఎంటర్ అయ్యేంత వరకే మేము డెప్యూటీజంలో చూసామని ఆయన్ని. హ్మ్. అంటే ఆ హోదా గాని, యాహ్! ఇది గాని ఎందుకు ఉంటుంది కదా! ఇట్స్ ప్రోటోకాల్. అంత పోలీసులు, జనం, కార్స్, పిఎస్‌లు అందరూ వచ్చేవారు. ఇది బయట ఎందుకు మేము క్యానోన్ దగ్గర ఉంటాం కదా! హ్మ్. ఆర్టిస్టులుగా. మిగతా అందరూ లోపల ఉంటారు షూటింగ్ స్పాట్‌లో. మేము క్యానోన్ దగ్గర ఉంటాం. వచ్చినప్పుడు మేము ఉంటాం. ఆయన వస్తున్నప్పుడు చూస్తాం కదా! క్యారవాన్ నుంచి. అదే ఆయన రెడీ అయిపోయి క్యారవాన్ దూరంగా ఉంటుంది. వెళ్ళిపోయి క్యారవాన్ రెడీ అయిపోయి వీళ్ళందరూ ఇట్టుంటారు పోలీసులందరూ. ఆయన కొంచెం క్యారవాన్ అక్కడి వరకు వెళ్ళిపోయి అటు నుంచి ఆయన లోపలికి వచ్చేయచ్చు. ఆయన లోపలికి వచ్చినా మేము వెళ్ళిపోయేవాళ్ళం. వన్సు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడము మాకింత కూడా ఇప్పుడు ఈవెంట్లు జరుగుతాయి కదా! హ్మ్. అస్సలు అలాంటివి ఏమీ లేదండి. ఓకే. నాట్ ఓన్లీ యాక్టర్స్ మా వరకు రారు. ఎందుకంటే మేము మేకప్‌లు గీపులు ఉంటాం. చిన్న టెక్నీషియన్స్ కూడా ప్రాబ్లం లేదు. ఎవరికి వాళ్ళు హ్యాపీగా రిలాక్స్‌గా లైక్ అంతకుముందు ఎలాగైనా హీరోగా వచ్చి చేసి వెళ్ళిపోయేవారు. నిజం చెప్పండి అంతకంటే సింపుల్‌గా వచ్చేసి వెళ్ళిపోయారు. ఓకే. దానికంటే సింపుల్‌గా చేసుకెళ్ళిపోయారు ఇక్కడికొచ్చి. సూపర్. అసలు లోపల అట్మాస్ఫియర్ వచ్చేది కాదు లోపలికి. హ్మ్. ఇది గవర్నెన్స్ లేకపోతే అవేం లోపల నేను చూడలే. ఏదైనా ఉంటే పాపం ఆయన చేసుకునేవారు కాదు. హ్మ్. వెళ్ళి చిన్న టెంట్ ఉండేది లోపలికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ పిఎస్‌లతో బయట వరకు వచ్చారు. బయటకు వస్తే మా అందరితో మాట్లాడేవారు. మా అందరితో సరదాగా ఉండేవారు. పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి సార్. ఏదైనా సమస్యలుంటే బయటే అంటే ఇంటి బయటే పెట్టేసి ఇంట్లోకి రావాలి అనే కైండ్ ఆఫ్‌లో సో, సినిమా అనేది లాగా అవును అంతే కదా! ఎందుకంటే ఇది సినిమా. ఇప్పుడు ఆయన కంఫర్ట్‌గా ఉండాలి. మేము కంఫర్టబుల్‌గా ఉండాలి. మేము కంఫర్టబుల్‌గా ఉంచుకుంటూ ఆయన కంఫర్టబుల్‌గా చేసుకోవాలి మేము. ఎందుకంటే టోటల్‌గా అక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూ యాహ్! మీరే నేనే. హ్మ్. బట్ అక్కడ అలా కాదు కదా! నేను అబ్దుల్లా అయితే ఆయన హరిహర వీరమల్లు. మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యాహ్! అక్కడ పెర్ఫార్మ్ చేయాలి. యాక్ట్ చేయాలి. అక్కడ ఇవన్నీ కనిపియకూడదు. వెనకాల ఉండేవన్నీ కనిపియకూడదు. హ్మ్. జనరల్‌గా కనిపిస్తాయి. మనకైతే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చూడంగానే ఓహ్! డెప్యూటీసీఎం ఇది అని మనకు జనరల్ మనిషి. జనంలో మనిషి అని కనిపిస్తుంది.
బట్ ఆయన బిహేవియర్లో దీంట్లో ఎక్కడ కనిపించదు. హ్మ్. అలాగే ఈ బిహేవియర్ ఉండింది, చాలా బాగుండింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ కంఫర్ట్ అండి, వెరీ కంఫర్ట్ వర్కింగ్ ఆల్ ది. నేను చెప్పి అందరు హీరోలతో ఇవాళ ఉండే కంఫర్ట్ జోన్స్ అయితే మాత్రం ప్రాబ్లం లేదు. అందరూ చిన్న పెద్ద అని కాదు, బట్ వాళ్ళైతే ఇంకా టూ మచ్, పెద్దవాళ్ళైతే. మరి చిన్నవాళ్ళు కూడా చాలా క్లోజ్గా, ఎందుకంటే అందరు ఎవ్రీబడి నోస్ మీ పర్సనలీ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ సీనియర్ ఇండస్ట్రీ మ్యాన్. ఇంకోస్ అందరూ బాగానే ఉంటారు. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న మూవీస్ అనేది కూడా అన్ని భారీ బడ్జెట్ మూవీస్. అందులో ఈ మంత్లో రిలీజ్ అవుతున్న కూలీ మూవీ, అందులో కూడా క్యారెక్టర్ చేసినట్టున్నారా? అవును. సో ఎలా ఉండబోతుందన్న లోకి గారి మ్యాజిక్? Yes. అంటే ఆ, ఎలా చెప్పాలి అంటే, ఒక ఫుల్ ఫామ్లో ఉండే ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నప్పుడు ఎలా మనందరి కళ్ళు ఉంటుందో, ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్ లోకి గారి మీద, లోకేష్ కనగరాజు గారి మీద కూడా అందరూ మొత్తం ఇండియన్ ప్రపంచ సినిమా వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈజ్ ఆల్సో ప్యారల్లీ బాక్స్ ఆఫీస్ని దద్దరిస్తూ వస్తున్నాడు ఒకవైపు. Yeah. ప్రతి ఫిలిం ఫ్రమ్ హిస్ పర్టికులర్ లాంగ్వేజ్ అండ్ ఈవెన్ పాన్. దీనికి వచ్చేసరికి ఇట్స్ యాజ్ శివ యాంకరింగ్ చేస్తూ చెప్పినట్టు మొన్న దీంట్లో ఆడియో లాంచ్లో, పాన్ ఇండియా కనిపిస్తోంది అన్నాడు. ముందు రోజు చూస్తే Yeah. స్టార్ట్స్ ఫ్రమ్ రజనీ సార్, పక్కనే నాగార్జున గారు. నాగార్జున గారు కింగ్, దాని పక్కన శోభియన్ గారు కేరళ నుంచి, దాని పక్కన మా ఉపేంద్ర కర్ణాటక నుంచి, ఆ పక్కన మన అమీర్ ఖాన్ గారు. అమీర్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. ఇలాగూ ఇఫ్ యు సీ ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్. రైట్. వాట్ ఈ సెడ్ వాస్ రైట్. అంటే పాన్ ఇండియన్ ఫిల్మ్ అంటే పాన్ ఇండియా కనిపిస్తుంది అన్నాడు. అలాగూ ఇవాళ ఎక్కడికో వేరే, అంటే నేనేంటానంటే 28 స్టేట్స్ అంతేగా. Yeah. మన ఎంతసేపు ముంబై, మనం నార్త్ అనేసరికి ముంబై ఒకటి లెక్కేసుకుంటూ ఉంటాం. కానీ ఆ బాలీవుడ్ యాక్టర్ వచ్చేసరికి నాకు తెలుసు 10 నుంచి 12, 13 స్టేట్లు ఓపెన్ అయ్యి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆ లోకల్ ఫీల్, ఆ లోకల్ యాక్టర్. కరెక్టేనా? కరెక్టే. ఇప్పుడు మన తెలుగున్న ప్రపంచంలో ఉండే తెలుగు ఎన్ని చోట్ల వెళ్తుందో మన సినిమా, తమిళ వెళ్తుందో, హిందీ ఉంటే ఇంకా చాలా చోట్లకి వెళ్తుందిగా. సో కంట్రీస్ పెరుగుతాయి. కంట్రీస్లో ఆల్రెడీ ఒక తెలుగు అయితే ఒక థియేటర్ అయితే, ముంబై హిందీ అయితే 4 థియేటర్లు రిలీజ్ అవుతాయి ఆ కంట్రీలో. సో ఇలాగూ ఇట్స్ గెటింగ్ ఎక్స్పాండ్. దానికి బేస్ ఎంత స్ట్రాంగ్గా పడాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అంత ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఆ బేసే లోకేష్ కనగరాజు. ఓకే. ఎందుకంటే ఇంతమంది పెట్టుకోవడం వేరు, ఇంతమందిని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చెప్పడం వేరు కదా. వాళ్ళ స్టేట్లో వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ అక్కడ కూడా కన్విన్స్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. మా కంపారిజన్లు అన్నీ వస్తూ ఉంటాయి, జనరల్గా జరుగుతాయి ఇవి. అక్కడ హీరో, ఇక్కడ హీరో, లేకపోతే అక్కడ ఇంకో చేసినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇక్కడ చూస్తే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద రేంజ్ హీరోలే.